న్యూస్కి స్వాగతం. రియల్ ఎస్టేట్ ఏజెంట్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. సోమవారం నెల్లూరు నగరంలోని జట్టి శేషారెడ్డి ఫంక్షన్ హాల్లో నెల్లూరు జిల్లా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ 2వ జనరల్ బాడీ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆయన మాట్లాడుతూ, కస్టమర్లు నుడా లేఅవుట్లలో పూర్తిగా అభివృద్ధి చేసిన లేఅవుట్లలో మాత్రమే ప్లాట్లు కొనుగోలు చేయాలన్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లలో లేఅవుట్లు యాజమానులు డెవలప్ చేయకుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అసోసియేషన్కు తమ వంతు కృషి చేస్తానన్నారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు ఇళ్ల స్థలాలు అసోసియేషన్ కార్యాలయం నిర్మాణానికి స్థలం కావాలని కోరారని వాటి కోసం కృషి చేస్తానన్నారు. నుడా అనుమతులతో ఉన్న ప్లాట్లు కొనుగోలు చేస్తే కస్టమర్లకు లాభాలు వచ్చే విధంగా ఉంటాయన్నారు. అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ, జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు అసోసియేషన్ అండగా ఉంటుందన్నారు. అసోసియేషన్ను అన్ని జిల్లాలలో ఏర్పాటు చేయాలని అసోసియేషన్ తీర్మానించడం జరిగిందన్నారు. అనంతరము నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కె శ్రీనివాసరావు అధ్యక్షులు శ్రీనివాసరావు, జి శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ ఎం శ్రీనివాసరావు, ట్రెజరర్ పి సుధీర్, జాయింట్ సెక్రటరీ సిహెచ్ రవి, వైస్ ప్రెసిడెంట్ డి వెంకటేశ్వర్లు, ఆర్ శివయ్య, కె శ్రీహరి, కృష్ణారెడ్డి, జాయింట్ సెక్రటరీలు ఏఎం రత్నం, ఏ కృష్ణకుమార్, భాగ్యరేఖ, మైల కోటేశ్వరరావు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ తరఫున అందరూ ఐక్యంగా అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీహర్ రెడ్డి గారు, వాళ్ళ మిత్రులు అందరూ కూడా మంచి పని చేశారు, మంచి ఆర్గనైజేషన్ చేశారు. దానికి ముడాచరంగా నాకు కలవటం, మీతో కలిసి పంచుకోవడం, సమస్యలు అనడం నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఎక్కడ సమస్యలు ఉంటాయో అది పరిష్కారం చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే నా చిన్నతనా నుంచి కాలేజీ నుంచి కూడా పోరాటంలో పైకి వచ్చాను. ఏ ఒక్క వ్యక్తి వల్ల రాలని సొంతంగా నా ఇల్లు నేనే కట్టుకున్నాను. అంటే నా రాజకీయ ఇల్లు అటువంటిది ఎన్నో సమస్యలు ఉన్నా వాటి చెప్పాను. తమ్ముడు కృష్ణారెడ్డి గారు ఒకటి అడిగాడు, మాకు మన పేదవాళ్ళుగా ఉన్నారండి ఇళ్ళ స్థలం కావాలి. తప్పకుండా నారాయణ గారి దృష్టి తీసుకెళ్ళి మాట్లాడుతాం. అదే మన చైర్మన్ గారు శ్రీనివాసరావు గారు అడిగారు, మాకు అనేక ఇబ్బందులు ఉన్నాయి కానీ 3 సంవత్సరాలైనా కూడా డెవలప్ చేయట్లేదు, ఇది చేయాలి, ఖచ్చితంగా రుణ రావాలి, వేరా అనేది సర్టిఫికేట్ కూడా 10,000 కాకుండా ఫ్రీగా ఇప్పించాలని చెప్పారు. లోకేష్ గారు కూడా కలుస్తున్నారు. నేను అదే రకంగా నారాయణ గారిని కూడా కలవమండి, ఎందుకంటే అర్బన్ డెవలప్మెంట్ ఆయన మంత్రి గారు. నేను నారాయణ గారితో కూడా ఆ విషయం కూడా మాట్లాడతాను. తప్పకుండా అది ఫ్రీగా వచ్చేదాన్ని కూడా నా ప్రయత్నం నేను చేస్తాను. అదే రకంగా అందరికీ ఇళ్ల స్థలాలు వచ్చే విషయం కూడా నారాయణ గారితో మాట్లాడి ఎలా పరిశీలించాలో చూస్తాం. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్కి వీళ్ళకి స్థలం కావాలని అడిగారు. కమ్యూనిటీ స్థలం ఉంటుంది మా దాంట్లో, అది చూసి ఎలా ఇవ్వాలో కూడా మాట్లాడి తప్పకుండా అది కూడా వచ్చి నా ప్రయత్నం నేను చేస్తాను కూడా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2వ జనరల్ బాడీ మీటింగ్ జరిగిందండి. ఈరోజు ఆల్మోస్ట్ 300 నుంచి 500 మంది సభ్యులు దీంట్లో పాల్గొనడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన ఆనరబుల్ నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు పెద్ద మనసుతో ఇక్కడికి హాజరయ్యి మా సమస్యలన్నీ విని దీన్ని సత్వరంగా ఏదైతే పరిష్కరించగలిగిన సమస్యలు ఉన్నాయో అవి వీలైనంత త్వరగా పరిష్కరించి, అలాగే రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సిన విషయాల్ని మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారితో మాట్లాడి పరిష్కారం దిశగా తీసుకెళ్తామని చెప్పి మా అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే మన రియల్ ఎస్టేట్ మిత్రులు, మన అసోసియేట్ మిత్రులు ఉన్నారో రియల్టర్స్ అందరినీ ఈ అసోసియేషన్ని గుర్తించే విధంగా మనం రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి జనరల్ బాడీ తీర్మానం ప్రకటించింది. అలాగే త్వరలోనే రానున్న రోజుల్లో జిల్లా కమిటీలు అలాగే స్థానిక కమిటీలన్నింటినీ ఏర్పాటు చేసి రియల్ ఎస్టేట్ చేసే ప్రతి ఒక్క రియల్టర్కి అండగా ఈ అసోసియేషన్ నిలబడుతుందని చెప్పి ఈ సభాముఖంగా ఈ జనరల్ బాడీ మీటింగ్ వేదికగా మేమంతా కలిపి తీర్మానం చేసుకున్నాము. ఈ తీర్మానానికి సభ ఆమోదించింది. అలాగే వచ్చిన హానరబుల్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి విన్నవించినటువంటి ప్రతి ఒక్క సమస్యని సార్ పరిష్కరిస్తున్నారు. లాస్ట్గా ఏంటంటే నుడా వెంచర్లో
అప్రూవ్డ్ లేఅవుట్లో మాత్రమే పెట్టుబడులు పెట్టండి. మనం పెట్టే ప్రతి ఒక్క రూపాయి చాలా వాల్యుబుల్. నుడాలో పెట్టుబడి పెట్టినట్టయితే ఎటువంటి మీ ఇన్వెస్ట్మెంట్కి ఇబ్బంది కలగదని చెప్పి ఈరోజు చాలామంది ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. అదే నుడా చైర్మన్ గారు కూడా పిలుపునిచ్చారు. అదేవిధంగా ముందుకెళ్తామని చెప్పి అసోసియేషన్ పరంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.